బయట హోటల్స్‌లో ఎన్నో రకాల టిఫిన్స్ తిన్నా, ఇంట్లో మనం సొంతంగా వేసుకొని దోస రుచి వేరు కదా! ఈరోజు మన వీడియోలో నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా వాడే దోస పిండిని సాఫ్ట్‌గా, క్రిస్పీగా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నా. కేవలం పిండి మాత్రమే కాదు, ఆ దోసలకి అదిరిపోయే కాంబినేషన్ అయిన స్పైసీ కారం, అలాగే నోరూరించే బంగాళాదుంప వేపుడు, ఇక కమ్మనైన పల్లి చట్నీ. ఈ మూడింటిని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో కంటే కూడా టేస్టీగా దోసలు ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఆలస్యం చేయకోకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇవన్నీ నానబెట్టుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పును వేసేసుకోవాలి. అదేనండి ఉద్దిపప్పుని. అదే కప్పుతో 3 కప్పుల దాకా బియ్యం వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం, అలాగే ఒక స్పూన్ మెంతుల్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్‌గా వాడే బియ్యం వాడుకోవచ్చు. కాకపోతే కొత్త బియ్యం అయితే మనకి దోసలు బాగా ఫ్లఫీగా వస్తాయండి. పాత బియ్యం అంటే ముడి బియ్యం ఉంటాయి కదండీ! చాలా రోజుల నుంచి ఆ బియ్యం అయితే దోసలనేది అంత సాఫ్ట్‌గా రావు. అవి గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు కొత్త బియ్యం కానీ, లేదా రేషన్ బియ్యం గాని తీసుకున్నట్టయితే దోసలు చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసి దాదాపు 8 గంటలు పూర్తిగా నాననివ్వాలి. అంటే మార్నింగ్ మనం 7 కంతా నానబెట్టుకున్నామనుకోండి, ఈవినింగ్ అంతా చక్కగా నానిపోతాయి. అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. చాలామంది కొద్దిసేపే నానబెట్టేస్తూ ఉంటారు. అలా నానబెట్టామంటే దోసలు అంత పర్ఫెక్ట్‌గా రావు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు, బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బొరుగుల్ని వేసేసుకొని నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేలోపు ఇవి చక్కగా నానిపోతాయి. అందుకని 2 కప్పుల బొరుగుల్ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని వాటర్ వేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని నానబెట్టుకున్న వాటర్‌తోని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే అందులోని మనకి విటమిన్స్ వస్తాయి. అలాగే ఆ బియ్యంలోని వాటరు చాలా కూల్‌గా ఉండడం వల్ల దోస పిండి అనేది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తుంది. మనం దాదాపు 6 లేదా 8 గంటల పాటు బియ్యంలో వాటర్ అలాగే ఉంచేస్తాం కదండీ! అందుకని అవి బాగా చల్లబడి ఉంటాయి. ఆ నీళ్ళే వాడడం వల్ల దోస పిండి అనేది చాలా చాలా ఫ్లఫీగా వస్తుంది. నేనెప్పుడు కూడా అదే నీళ్ళని వేస్తూ ఉంటాను. అందుకని మనం నానబెట్టుకునేటప్పుడు శుభ్రంగా కడిగి మంచి నీళ్లు పోసి నానబెట్టుకున్నామనుకోండి, గ్రైండ్ చేసుకునేటప్పుడు అదే వాటర్‌తో గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా అదే వాటర్ తీసేసుకొని సాఫ్ట్‌గా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి అలా గ్రైండ్ చేసేసుకోవాలి. అలా గ్రైండ్ చేసేసుకున్నాక చివర్లో మనం నానబెట్టుకున్న బొరుగుల్ని కూడా వేసేసుకొని అందులోకి తగినన్ని వాటర్‌ని వేసేసి గ్రైండ్ చేసి ఆ పిండిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండనేది మనం వాయిల్‌గా వేస్తూ ఉంటాం కదా! అందుకని అంతా చక్కగా కలుపుకోవాలి. అప్పుడే మనకి దోసలన్నీ కూడా మంచిగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మనం నానబెట్టుకున్న ఆ వాటర్‌నే వేసుకోవడం వల్ల దోసలనేది మనకి బాగా వస్తాయి. చూడండి పిండి కూడా ఎంత బాగా వచ్చిందో. పిండి అనేది ఎప్పుడు కూడా మనకి బాగా చూసేసారుగా ఎంత బాగా ఉందో. పిండి చాలా నురగగా, చాలా తేలికగా ఉండాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే పిండి బాగా తేలికగా ఉందో అప్పుడు దోసలు మంచిగా వస్తాయి. ఇలా పిండంతా బాగా కలిపి మూత పెట్టి రాత్రి మొత్తం పులియబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మనం కర్రీస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. అదేనండి బంగాళదుంప వేపుడు. దీనికోసం నేనైతే ఇక్కడ బంగాళదుంపల్ని హాఫ్ కిలో దాకా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి తొందరగా ఉడుకుతాయి. కట్ చేసుకున్న వీటిని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసి తగినన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఎక్కువ సేపు అవసరం లేదండి. జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలు. ఆలు అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయేదాకా పక్కనుంచండి. ఈలోపు మనం తినగలిగే స్పైసీని బట్టి మిక్సీ జార్‌లోకి పచ్చిమిర్చిని, తగినంత ఉప్పును వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. చూడండి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నాను. మనకి ఈ బంగాళదుంపలు చక్కగా ఉడికిపోయాయి. మనకి ఉడకడమే కాదండి, పైన తొక్కు కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 విజిల్స్ పెడితే చాలండి. మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే చాలా చక్కగా కూడా ఉడికిపోతాయి. చూసారుగా? ఇప్పుడు పైనున్న తొక్కునంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి మనం చేత్తో అయినా నలిపి వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బంగాళదుంప వేపుడు చేసుకోవడానికి పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర మాత్రమే వేయాలి. తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి
చిటికెడు పసుపును వేసేసుకొని మరి కొద్దిసేపు వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పచ్చికారంని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పచ్చికారంని కూడా మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయిస్తే చాలండి మనకి పచ్చివాసన పోతుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేనైతే మరొక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల రంగు బావుంటుంది. రుచి కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు స్పైసీ తక్కువ తింటే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా తగ్గించి వేసేసుకోండి. స్పైసీ తినగలిగే వాళ్ళైతే రెడ్ చిల్లీని పౌడర్‌ని కొద్దిగా వేసుకున్నా అంత స్పైసీ ఏమీ ఉండదండి. రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధానంలో ట్రై చేయండి. పచ్చిమిర్చితో పాటు కొద్దిగా ఎండు కారాన్ని కూడా వేసుకున్నారంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు ఈ ఆలూనంతా కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ఆలూ ఫ్రై దోసలోకే కాదు, చపాతీ, పూరి లేదా మనం ఏదైనా లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదా! అందులోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆలూ ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు మనం పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అదేనండి వేరుశనగ విత్తనాల చట్నీ. ఈ వేరుశనగ విత్తనాల్ని ఒక కప్పు దాకా తీసేసుకోండి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. లోపల దాకా వేగితే చట్నీ రుచి చాలా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే పెనంలోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లం ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వీటిని బాగా వేయించండి. చూస్తున్నారుగా పచ్చిమిర్చి పైన మనకి తెల్లగా పచ్చాలు పచ్చాలు వచ్చింది కదా! బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా స్టవ్ మీద నుంచి దించేసుకొని ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేయించిన వేరుశనగ విత్తనాల్ని పొట్టు తీసి వేసుకోండి. చట్నీకి పొట్టు తీసి వేసామంటే రుచి చాలా బాగుంటుందండి. తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా చింతపండుని ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక చిన్న పిచ్చంత వేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని, తగినంత వాటర్‌ని వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పోపును కూడా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి కాబట్టి మనం కొద్దిగా పోపును వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఇంగువను వేసి పోపును బాగా ఫ్రై చేసి ఇందులోకి వేసి కలిపేసేసుకోండి. ఇక ఈ ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పుని, కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని, కట్ చేసుకున్న ఒక టమోటా. 2 ఉల్లిపాయలైతే ఒక టమోటా సరిపోతుంది. ఒక స్పూన్ కారం అయితే హాఫ్ టీ స్పూన్ ఉప్పు పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా అన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేయండి. చూసారా? అంతే. ఎర్ర కారం రెడీ అయిపోయిందండి. చాలా చాలా సింపుల్ అండి. ఈ ఎర్ర కారాన్ని ప్రిపేర్ చేసేసుకోవడం. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఇక కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం దోసను వేసేసుకుందాం. చూడండి దోస పిండి ఎంత చక్కగా పొంగిందో. చాలా చాలా బాగా పొంగింది కదండీ! ఈ విధంగా పొంగిందంటే దోసలనేది మనకి మంచిగా, రుచిగా కూడా ఉంటాయి. ఇలా పొంగిన దోస పిండిని ఒకసారంతా బాగా కలిసేలాగా కలిపి, మనకి ఎంత పిండి కావాలో అంత తీసేసుకొని, అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి. ఉప్పును వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. దోస పిండి అనేది నేనిక్కడ క్రిస్పీగా తయారు చేస్తున్నాను కాబట్టి, ఇలా కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది. లేదు మనం మెత్తటి దోసలు వేసుకుంటున్నామంటే, ఇందులోకి మరి కొద్దిగా నీళ్ళని వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మీరు వేసుకునే దోసను బట్టి పిండిని కలిపి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కాక కొద్దిగా నూనెని అప్లై చేసుకొని తర్వాత టిష్యూ పేపర్‌తో కానీ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్‌తో కానీ క్లీన్ చేసేసుకోండి. మనం ఇలా దోసని వేసుకునే ముందుగా కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసి క్లీన్ చేసేసుకోవడం వల్ల ఇలా దోస వేసుకునేటప్పుడు గరిటెకు అతుక్కొని రాకోకుండా లేదా పెనానికి అతుక్కొని పోకోకుండా దోసలు మంచిగా వస్తాయి. మీరు ఆయిల్ అప్లై చేసాక క్లీన్ చేయకోకుండా అంటే ఆయిల్‌ని అలాగే ఉంచేసారనుకోండి, అప్పుడు కూడా దోస సరిగ్గా రాదు. మనం ఆయిల్‌ని అప్లై చేసేసి తర్వాత టిష్యూ పేపర్‌తో కానీ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్‌తో కానీ తుడిచి తర్వాత దోసలు వేసుకోవాలి. అప్పుడు దోసలు మనకి చక్కగా వస్తాయి. పెనానికి అతుక్కోవు, గరిటెకి కూడా పిండి అతుక్కొని తిరిగి రాదన్నమాట. అందుకని నేను చెప్పిన విధంగా నూనెని అప్లై చేసేసుకొని తర్వాత శుభ్రంగా కాటన్ క్లాత్‌తో తుడిచి తర్వాత దోసను వేసేసుకోండి. పల్చగా దోసను వేసుకున్నాక దోస సగం కాలిన తర్వాత అప్పుడు ఎర్ర కారాన్ని అప్లై చేసేసుకొని మరొక 2 నిమిషాలు అలాగే ఉంచేసామంటే దోసకు కారం అంతా బాగా అంటుకుంటుంది. తర్వాత మిడిల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంప వేపుడు ఉంచేసేసుకొని ఇలా అటు ఇటు మడిచి తీసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
ఎర్ర కారాన్ని అప్లై చేశాక మనం దాదాపు 3 లేదా 4 నిమిషాలు అలాగే దోసను మంచిగా ఫ్రై చేసుకున్నామంటే, ఈ కారం అంతా కూడా దోసకు అంటుకొని తినేటప్పుడు చాలా చాలా స్పైసీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ దోసలు. ఎంత టేస్టీగా ఉంటాయంటే, ఒకసారి నేను చెప్పిన విధానంలో పర్ఫెక్ట్‌గా నేను చెప్పిన మెజర్‌మెంట్‌ని ఫాలో అయ్యి ట్రై చేయండి. దోసలు ఎంత బాగా ఉంటాయో. మీరు సాఫ్ట్‌గా కూడా వేసుకోవాలనుకుంటే, దోస వేశాక పైన మూత పెట్టి మనం కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని తీసేసుకున్నామనుకోండి, దోసలు చాలా చాలా ఫ్లఫీగా, చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇలా కావాలంటే మీరు క్రిస్పీగా తయారు చేసేసుకోవచ్చు. లేదనుకోండి సాఫ్ట్‌గా కూడా తయారు చేసేసుకోవచ్చు. అలాగే ఈ దోస పైన మనం దోస పౌడర్‌ని కూడా చల్లుకొని తినేయొచ్చు. దోస పౌడర్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఎలా తయారు చేసేసుకోవాలో రాయలసీమ స్టైలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ దోస కారాన్ని, పల్లి చట్నీని, అలాగే నేను చేసిన బంగాళాదుంప వేపుడిని, ఈ మూడిటి కాంబినేషన్‌ని ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.